ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గతించినటువంటి అయ్యా రాత్రి అంతను కూడా కాపాడారు, భద్రపరిచారు. మీ రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా అయ్యా మరుగుపరిచి ఏ సమస్య, ఏ ఆపద, ఏ ప్రమాదం రాకుండా అయ్యా మా అందరినీ కూడా ఈ ఉదయ కాలంలో మరొక ప్రశస్తమైన విలువైన దినంలో నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. మేము బ్రతికి ఉన్నామంటే అది మా జ్ఞానం కాదయ్యా, మా బలం కాదయ్యా, మా శక్తి కాదు ప్రభువా, కేవలం మీ కృప మాత్రమే మమ్మల్ని ఈరోజు సజీవులుగా నిలబెట్టుకుంది. అందును బట్టి, మీ కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఎవ్వరు కూడా కదల్చబడరు. ఎవరి కుడి పార్శ్వమందైతే మీరు ఉన్నారో, ఏ బిడ్డ ప్రక్కనైతే మీరు ఉన్నారో, ఎటువంటి శత్రు సమూహము, ఎటువంటి అపవాది క్రియల సమూహము, ఎటువంటి దురాత్మల సమూహము, ఎటువంటి అనారోగ్యములు, ఆర్థిక కష్టాలు ఏవి కూడా వారిని కదల్చలేవు అని తండ్రి అయా మీరు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు ధైర్యాన్ని నింపుతున్నందుకు వందనాలు అయా. మనుష్యుల మాటలు విని బలహీనపడ్డారేమో అయా, వారు ఏదో అంటున్నారు, మాకేదో అయిపోతుందని కృంగిపోతూ ఉన్నారేమో, అదేది కూడా జరగదని వారు కదల్చబడకుండా స్థిరంగా ఉంటారని అయా మీరు ఇచ్చిన ఈ యొక్క విలువైన మాటను బట్టి అయా స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్. ఈరోజు మాది కాదు, ఈరోజు మీది నాయనా. మీరు మాకు ఇచ్చారు తండ్రి. మీ నామానికి మేము ఎక్కడ కూడా అవమానంగా జీవించొద్దయ్యా. మా యొక్క వస్త్రధారణ, మా యొక్క మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయము దయచేయండి. మీకు ఆయాసకరమైనది మాలో ఈరోజు ఏది ఉన్నా దానిని మా నుంచి తీసివేయండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ఏకీభవిస్తున్న ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఈ రోజంతా వారి ఆలోచనలకు, వారి ప్రణాళికలకు, వారి యొక్క ప్రయత్నాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. పనులను దీవించండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలను అన్నిటినీ ఆశీర్వదించండి. ఏ అపాయము వారి గుడారము సమీపించకుండా, ఏ శత్రు సమూహం వారిని ఏమీ చేయకుండా వారి పనులన్నిటినీ విస్తరింప చేయండి ప్రభువా. అదేవిధంగా ఆగిపోయిన పనులున్నాయి నాయన, ఈరోజు మరలా ప్రారంభించబడే కృప చూపించండి. క్రొత్త కార్యాలు ఉన్నాయి ప్రభువా, ఆ క్రొత్త కార్యాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. శుభకార్యాలు చేసుకుంటున్నారు బిడ్డలు, వాటిలో కూడా మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల కోసం ఈరోజు వెళ్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు నాయన, వాటన్నిటినీ సఫలపరచండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, ఆ ఉద్యోగం పొందుకోవడానికి, ఆ సీట్ని సంపాదించడానికి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఈ రోజున రిపోర్ట్స్ విషయంలో కూడా సహాయం దయచేయండి. ఆ రానున్న రిపోర్ట్లన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి. అదే రీతిన అయా డెలివరీస్, ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండండి. ఏ హాని జరగకుండా కాపాడండి ప్రభువా. అయా అదే రీతిన ఏ బిడ్డ కూడా ఆకలితో బాధపడకుండా కావలసిన భోజనమును మీరు దయచేయండి. ఆర్థికంగా కూడా ఎవరు నష్టపోకుండా, అప్పుల్లోకి వెళ్ళిపోకుండా వారిని సమృద్ధి వైపుకు నడిపించండి. ఎవరికి ప్రాముఖ్యంగా అనారోగ్యము రాకుండా మంచి ఆరోగ్యంతో ఈ రోజంతను వారిని మీరే నడిపించండి ప్రభువా. ప్రయాణాలలో మీ కృప చూపించండి. ఏ వాహనం మీద మేము వెళ్తున్నా, ఏ మార్గంలో మేము వెళ్తున్నా, ఏ చోట మేము ఉన్నానైనా మీ రక్షణ మాకు దయచేయండి. దేవదూతల కంచె మాకు దయచేయండి. మార్గంలో ప్రమాదము, అపాయము, అయా ఇబ్బందులు ఏవి జరగకుండా, కలగకుండా ఈ రోజంతను కూడా మీరే మాకు తోడై ఉండమని, క్షేమముగా మరలా మా ప్రాంతాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. అయా
ఈ రోజున మా సమయాన్ని వృధా చేసుకొనకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా, అయా ఎవ్వరితో ఎటువంటి గొడవలు పెట్టుకొనకుండా, ఈ లోక ఆకర్షణల్లో ప్రాముఖ్యంగా మేము పడిపోకుండా, అయా మీ వైపు చూస్తూ జ్ఞానముతో, వాక్యము తెలిసిన వారి వలె నడుచుకునే కృప చూపించమని, సమాధానముతో, ప్రశాంతతతో ఈరోజంతా కొనసాగించగలిగిన ధన్యతను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని, అయ్యా మీరు చూపిన కృపా దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిన మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రక్షణలోకి నడిపించే కృప మాకును దయచేయమని, యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.